రాష్ట్రమంతా అన్ని మున్సిపాలిటీల బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు కావాలని పోతే ఓ స్త్రీ రేపురా అని దయ్యం వస్తే ఇంటి ముంగట రాసినట్టే చెప్తున్నారు మీ సేవలు. అవు గట్లెందుకంటే శానా నెలల సంధి సర్వర్లు పనిచేస్తలేవు, కొత్త సర్టిఫికెట్లు వస్తలేవని సావు కబురు సల్లగా చెప్తున్నారు పోయినోళ్ళకల్లా. నెల తర్వాత పోయి అడిగినా సర్వర్ల ప్రాబ్లం ఇంకా చక్కగా కాలేదనే వాపస్ మళ్ళా కొడుతున్నారు. అంతకుముందు నయం అదృష్టం ఉన్న వాళ్ళకి ఒకటని వచ్చేది, ఇప్పుడు అది కూడా బంద్ అయిందట. 45 రోజుల నుంచి ఒక్క సర్టిఫికెట్ కూడా ఇస్తలేరట. నెలన్నర సంధి సర్టిఫికెట్ల జారీ అయిపోతే ఆఫీసర్లు ఏం పడావు చేస్తున్నారో తెలుస్తలేదని జనం మండిపడుతున్నారు. పుచ్చిన పిల్లగాల కానుంచి పోయినోళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే కూడా బర్త్ డెత్ సర్టిఫికెట్లు ఉంటేనే పని అవుతుంది కదా. పిల్లగాన్ని బయలు చేర్పియాలంటే బర్త్ సర్టిఫికెట్ కావాలి. మీ సేవ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకొని మున్సిపల్ ఆఫీసులో పోయి ఏమైంది మా దరఖాస్తు అని అడిగితే నెలల సంధి సర్వర్లు పనిచేస్తలేవనే మరగొడుతున్నారు ఆఫీసర్లు. అంతగానం సర్వర్లు పాతాళం డౌన్కు పోతే మరి అప్పు ఎన్నడెక్కుతాయి అన్నట్టు, అదే వడ్డీ ఎన్నడెక్కుతాయి అన్నట్టు. మరి ఈ జన్మల పోయిన వాళ్ళు వచ్చే జన్మల పుట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలేమో. ఇక ఇంత అవుతున్న మున్సిపల్ శాఖ పెద్ద ఆఫీసర్లు పట్టించుకుంటే పాపం తలుగుతుందేమో అన్నట్టే ఉంటున్నారట. కానీ జనాల గోసలు అయితే అలాగ ముడతలేవు అని అంటున్నారు చాలా మంది.